రైట్, వెల్కమ్ బ్యాక్ టు సిఎం టుడే. నేను సహస్ర. ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంది. లిక్కర్ కేసు ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల మెడకు చుట్టుకుంటుంది. వరుస అరెస్టులతో జగన్ కొత్త కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో జగన్ ప్రమేయం పైన షార్ట్ షీట్ లో ప్రస్తావన చేశారు. అటు ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో వేగంగా లెక్కలు మారుతున్నాయి. దీంతో జగన్ రూటు మార్చేశారు. ఎస్, పార్టీ ముఖ్య నేతల భేటీలో కీలక ప్రకటనకు సమాయత్తమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తాజా పరిణామాలతో అప్రమత్తమయ్యారు. ఈ రోజు బెంగళూరు నుంచి రానున్న జగన్ రేపు అంటే మంగళవారం రోజు పార్టీ పిఎస్ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ నెల 31 తారీఖున జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి పార్టీ సీనియర్ నేత ప్రసన్న కుమార్ రెడ్డికి వెళ్లనున్నారు. వచ్చే వారం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కూడా పరామర్శిస్తారట. కాగా రేపు జరిగే పార్టీ పిఎస్ సమావేశంలో జగన్ కీలక అంశాలను పార్టీ నేతలతో చర్చించనున్నారు. పార్టీ ముఖ్య నేతల వరుస అరెస్టులలో కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తు పరిణామాలపైన పార్టీ నేతలను సమాయత్తం చేయనున్నారు. ప్రస్తుతం లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో తాజాగా భారతి సిమెంట్స్ లోను సెట్ సోదాలు, అంతేకాకుండా విచారణ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ విచారణ సంచలనంగా మారుతోంది. ఎస్, అటు సీఎంఓలో లిక్కర్ కు సంబంధించి ఎలాంటి చర్చలు, నిర్ణయాలు జరగలేదని జగన్ చెబుతూ వస్తున్నారు. కాగా పార్టీ ముఖ్య నేతలు అరెస్ట్ తర్వాత సెట్ తదుపరి షార్ట్ షీట్ లో జగన్ గురించి ఏం ప్రస్తావన చేస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది రాజకీయాలు. కూటమి ముఖ్య నేతలు సైతం జగన్ అరెస్టు పైన పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. సిట్ దూకుడు, కూటమి నేతల వ్యూహాలపైన జగన్ ఇప్పటికే అలర్ట్ అయ్యారు. న్యాయపరంగా ఈ కేసు గురించి బెంగళూరు కేంద్రంగా సీనియర్ న్యాయవాదులతో మంత్రాంగం సాగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు పిఎస్ సమావేశంలో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా ముందుకే వెళ్లే విధంగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఢిల్లీకి వెళ్లి ఏపీలో అరెస్టుల గురించి ఫిర్యాదులు చేయాలని భావించిన కేంద్రంలోనూ టీడీపీ భాగస్వామిగా ఉండడంతో ఉపయోగం లేదనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఏపీలోని ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వం పైన పోరాటం చేయాలనేది జగన్ ఆలోచనట. అందులో భాగంగానే ఆగస్టు 15వ తారీఖున నుంచి జిల్లాల వారీగా పార్టీ సమావేశాలకు జగన్ సమాయత్తం అవుతున్నారు. పూర్తిగా పార్టీ శ్రేణులు జనం మధ్యనే ఉండేలా కార్యాచరణ ప్రకటించనున్నారు. అదే సమయంలో త్వరలోనే జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ అనివార్యమైతే పార్టీ వైఖరి పైన జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత పార్టీ బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ టూర్ కి కూడా ప్రయాణం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది ఇప్పుడు మనం చూడాల్సిన పరిస్థితి.